అసలు పెళ్ళయ్యాక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండేటువంటి ఆ ముద్దు ముచ్చట్లు విరహాలు అలగడాలు బతిమలాడ్డాలు ఇవన్నీ చాలా బాగుంటాయి. స్టార్టింగ్ లో అన్ని బాగుంటాయి అమ్మా, తర్వాతే. సరే, అసలు ఇవన్నీ ఎలా ఉంటాయో మన ముందు ఒక పాట రూపంలో చూపించడానికి వచ్చేస్తున్నారు మనో గారు అలాంగ్ విత్ సునీత గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. చిన్నగా వంట చేయాలంటే ఆ టాలెంట్ ఉపయోగించాలి. పాత్రలని జాగ్రత్త, సరే పడేయకుండా వంట చేయాలి. అలాగే. అదే ఏంటిది? అదే. అరే అయ్యో, సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. వంటింట్లో గారాలు ఒళ్ళంతా కారాలేశారు. చురుకైన ఈడు వద్దన్నా ఊరుకోదు, విరచాచి పువ్వు పంటింట్లో వాడరాదు. కాకులే కేకలు వేసిన కౌగిలే వదలను వాకిలే పిలిచిన స్నానానికి సాయమే రావాలని తగువా. నీ చూపులే సోపుగా కావాలనే సరదా. బయటతో పాటే లోనికి రానా, పాపల పారాడనా. తీయగా తిడుతూనే లాలించనా, సరసాలు చాలు విరహాల గోల ఇంకానా. కొత్తగా కుదిరిన వేడుక మత్తుగా పెదవుల నీడకే చేరగా. ఎందుకో తికమక తొందర, కొద్దిగా కుదురుగా ఉండనే ఉండనా. ఆరారగా చేరక తీరేదెలా కొడవా. రాధా మోచులు చెల్లించవా. జాబిలి రాడా జాజులి తేడా, రాత్రి రాదా ఆగదే అందాగా ఈడుకొల్ల, చురుకైన ఈడు వద్దన్నా ఊరుకోదు, విరచాచి పూలు వంటింట్లో ఆడరాదు. ఊరించే దూరాలు
ఊ అంటే తీయంక తీరు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు లలలాలలాలలాలలాలలాల. ఆహాహాహాహాహాహాహాహా. ఓహోహోహోహో లాలాలా. ప్రదీప్ ఇలా ఉంటుంది పెళ్లి చేసుకుంటే. పాటలాగా ఉంటే అందరూ పెళ్లిళ్ళు చేసుకుంటారమ్మా. పాట పాటలాగే ఉంటుంది, మనో గారు ఆ చెప్పండి. తర్వాత పెళ్లి పెళ్లిలాగే ఉంటుంది. పాట తర్వాత పట్టే బాటే పెళ్లి ముఖ్యమైనది. ఇలా పాడుకున్నంతసేపు ఒకరినొకరు చూడకుండా పాడుకున్నంతసేపు హాయిగా ఉంటుంది. చాలా అద్భుతం. అందుకనే కదా టేప్ రికార్డ్ ఆన్ చేసి వింటూ ఉంటారు. వాళ్ళు పాడుకుంటే తర్వాత ఏమవుతుంది? వాస్తవం చెప్పింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.